శివగీత 24 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము గర్భోత్పత్యాది కథనము పంచభౌతిక దేహస్య చోత్పత్తిర్విలయస్థితి స్వరూపం చ కథం దేహే భగవాన్ మక్తుమర్హసి. శ్రీరాముడు ప్రశ్నించుచున్నాడు, లింగ దేహమునందు పంచభూతములతో కూడిన శరీరమే రీతిగా నేర్పడుచున్నది. దీని స్థితి నాశము లెట్లు కలుగును? సవిస్తారముగా చెప్పుమని శ్రీరాముడు పరమశివుని ప్రశ్నించెను. అందుకు భగవంతుడి విధముగా వివరించెను. నీ శరీరము పంచభూతముల చేతనే ఏర్పడినది. వాటిలో ప్రధానమైనది భూతత్వము. మిగిలిన జలాదులు సహకార భావమును బొందియుండును. ఇట్టి పంచభూతాత్మకంబైన ఈ శరీరము జరాయుజమనియు అండజమనియు స్వేదజ ఉద్ది జలముల వలన బుట్టెడు నీ దేహము 4 రకాలుగా మారినది. అందు నరమృగాదుల జరాయుజములు స్త్రీ గర్భకోశముల నుండి బుట్టినది జరాయువనగా స్త్రీ గర్భకోశము, పక్షులు, సర్పములు మొదలగునవి. అండజములు గ్రుడ్డు పగిలిన పిమ్మట వెలువడునవి. పురుగులు దోమలు మొదలగునవి స్వేదజములు చెమట నుండి బుట్టినవి. మరి మొదలగునవి చెట్లు ఉద్భిదములు, ఇవి భూమిని భేదించుకుని బుట్టినవి. పైన వివరించిన దేహముల కంటెను భిన్నమైనది మానస దేహమని మరొకటి కలదు. అది కేవలము దేవతలకు మాత్రమే సంబంధించి యున్నది. పురుషార్థ సాధన భూతమగుట వలన ప్రధానమైనది కనుక జరాయుజ దేహమును మొట్టమొదట వివరించెను, వినుము. శుక్రశోణితము నుండి యుద్భవించినదే జరాయుజ మనబడును. ఋతు సమయములో స్త్రీ యొక్క గర్భకోశములో శుక్రము ప్రవేశించి స్త్రీ యొక్క శోణితములో కల్పినదైనచో అదే జరాయుజమగును. శుక్రము అధికమైన పురుషుడును, శోణితమధికమైనచో స్త్రీయును, శుక్ర శోణితముల సమానత్వమున నపుంసక వ్యక్తి జన్మించును. స్త్రీ ఋతుస్నాతురాలైనది మొదలుకొని పెదపై 6 దినముల వరకు ఋతుసమయముగా నిర్దేశింపబడినది. అందులో 5వ దినము మొదలుకొని బేసి దినములు 5, 7, 9, 11 నుంచి 13. ఈ దినములలో రాత్ర భర్త సంగమము కలిగినచో స్త్రీ సంతానమును, స్నానదినము మొదలుకొని సరిదినములు 4, 6, 8, 10, 12, 14, 16. ఈ సరిదినాల రాత్రులందు భర్త సంగమమేర్పడిన ఎడల పురుష సంతానము కల్గును. 4వ మాసములోనే మాతృగర్భమున పిండము తనంతట తానే కదలుచుండును. కుమారుని జనన మయ్యేటట్లయితే కుడిప్రక్కను, స్త్రీయైన ఎడల ఎడమ ప్రక్కను పిండము కదులుచుండును. గర్భము మధ్యభాగములో కదులుచుండిన పుంసకుడు జన్మించును. తల్లి కుడిప్రక్కమీద పరుండిన కుమారుడు జన్మించును. అట్టి 4వ మాసముననే ఆ పుట్టబోయే శిశువునకు హస్త పాదాద్యంగములు, వెళ్ళు, గోళ్లును మొదలగు ఉపాంగములు కలుగును. జన్మాంతర జన్యములగు మీసములు, దంతములు మాత్రము అప్పుడు కలుగవు. ఆ 4వ మాసముననే పురుష ప్రాణికి స్థిరత్వాది భావములను, స్త్రీలకు చంచలత్వాది భావములను ప్రకటమగుచుండును.